ఫ్రెండ్స్ 2025లో హర్యానాలోని పాపులర్ నర్సరీ అనే ప్రదేశంలో చెట్ల మధ్యలో తల లేకుండా పడి ఉండేటటువంటి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేవలం తల ఒక్కటే కాదు ఫ్రెండ్స్, ఆ మృతదేహం మీద ఎటువంటి వస్త్రాలు కూడా లేవు. సో క్రిస్టల్ క్లియర్ గా పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి, అంటే పోలీసులు ఈ మృతదేహం ఎవరిదని గుర్తు చేయకుండా ఈ కేసుని క్లోజ్ చేయడానికి నిందితులు చేసినటువంటి దారుణం ఇది. అయితే ఇక్కడ అసలైన దారుణం ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్. పోలీసులు అసలు ఈ మృతదేహం ఎవరిదని తెలుసుకోవడానికి చిన్న వెరిఫికేషన్ చేశారు. అందులో కేవలం 3 నుంచి 4 పోలీస్ స్టేషన్ లో మాత్రమే 2 వారాల వరకు ఎవరైనా ఆడపిల్ల మిస్ అయినట్టు ఏదైనా కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు ఒక్కసారి తిరగదోలేరు. అంతే ఫ్రెండ్స్, కేవలం ఈ 3-4 పోలీస్ స్టేషన్ లోనే 2 వారాలకి సంబంధించి 70 మంది ఆడపిల్లలు మిస్ అయినట్టుగా కేసులు అనేవి నమోదయ్యాయి. ఇది ఎక్కడ దారుణం రా నాయన అంటూనే పోలీసులు చాలా కష్టాలు పడి ఫైనల్ గా ఈ తల లేకుండా ఉండేటటువంటి ఈ మృతదేహం ఎవరిదైతే లభించిందో దానికి సంబంధించినటువంటి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మెయిన్ నిందితుడే బిలాల్. అయితే పోలీసులు ఈ బిలాల్ ఖాన్ నుంచి అసలు ఈ మృతదేహం ఎవరిదని తెలుసుకుని ఆ మృతదేహానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి పోలీసులు వెళ్లారు. ఇక్కడ మనందరికంటే పోలీసులకి మైండ్ పోయే విషయం ఏంటంటే, పోలీసులు ఎప్పుడైతే మీ కూతురు మృతదేహం దొరికిందని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పారో వెంటనే తల్లిదండ్రులు ఆ కూతురు చనిపోయి 13 ఏళ్ళు అవుతుందని చెప్పేసి పోలీసులకు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇక తల లేకుండా పడిపోయినటువంటి మృతదేహం ఎవరిది, అసలు బిలాల్ ఖాన్ అనే వ్యక్తి ఈమెను ఎందుకు చంపాడు, అలాగే క్రూరంగా చంపబడినటువంటి కూతుర్ని కూడా తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కింద లాంగ్ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది ఇచ్చాను. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ప్రేమ అనే మత్తులో ఒక అమ్మాయి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో చూస్తూనే 10 మందిని అలర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.